మీరు చూస్తున్న ఈ స్టాక్స్ పెన్నీ స్టాక్స్ అంటారు. ఇవి అత్యధిక పర్ఫార్మెన్స్ చేస్తున్న స్టాక్స్. ప్రతి ఈ సంవత్సరంలో అధికంగా పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్లో ఇవి కొన్ని. అయితే ఈ వీడియోలో మనం పెన్నీ స్టాక్స్ ఎలా కనుక్కోవాలి అంటే, పెన్నీ స్టాక్ అంటే చాలామందికి పెన్నీ స్టాక్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు పెన్నీ స్టాక్ అంటే ఏ స్టాక్ ధర అయితే ₹1 నుండి ₹20 మధ్యలో ఉంటుందో దాన్ని పెన్నీ స్టాక్స్ అంటారు. ఈ స్టాక్స్ వచ్చేసి ఎక్కువ లాంగ్ టర్మ్ పెట్టుబడి కోసం ఈ స్టాక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఒక స్టాక్ ₹3 చొప్పున ₹3,000 పెట్టి 1000 స్టాక్స్ కొన్నారనుకోండి. ఆ కంపెనీ యొక్క స్టాక్స్ 1 ఇయర్ తర్వాత ఒక స్టాక్ వచ్చేసి ₹100 అయిందనుకోండి. మీరు పెట్టిన పెట్టుబడి ₹3,000, మీకు వచ్చిన లాభం 100 ఇంటూ 1000 ₹1,00,000 మీరు లాభం చూడగలుగుతారు. ఇలా లాంగ్ టర్మ్ పెట్టుబడుల కోసం పెన్నీ స్టాక్స్ అనేవి అత్యధికంగా పనిచేయడం మనం చూడొచ్చు. అయితే ఈ వీడియోలో పెన్నీ స్టాక్స్ని మన మొబైల్ ద్వారా ఎలా కనుక్కోవాలో చూద్దాం. క్రోమ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు scanner.com అని స్కానర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ స్క్రీనింగ్ తర్వాత క్రియేట్ ఆన్ స్క్రీన్ తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ఏ సెర్చ్ క్యూరీ ఇక్కడ మనకు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. కరెంట్ ప్రైస్, ఫస్ట్ ప్రైస్, క్యూరీ. తర్వాత మనకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రన్ ద క్యూరీ. సరే, ఇక్కడ మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూడొచ్చు స్టాక్స్ ఓపెన్ అవుతాయి. ఈ స్టాక్స్లో మనం చూసి పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడొచ్చు మనము ప్రతి ఒక్క స్టాక్ ధర ₹20 కంటే తక్కువనే ఉంది. ఇంకా సైడ్కి వచ్చేసిన చూస్తే ప్రాఫిటెడ్ గ్రోత్ 100% కంటే ఎక్కువనే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇలానే ఈ స్టాక్లో పెట్టుబడి పెట్టడం వల్ల 1 ఇయర్లో మన డబ్బులు కూడా డబుల్ కావచ్చు. ఇప్పుడు నేను ఒక స్టాక్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మార్కెట్ క్యాప్, తర్వాత ఈ స్టాక్ యొక్క డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉండొచ్చు. అయితే ఇది ఎంత రిటర్న్ చేసింది, 1 ఇయర్లో ఎంత రిటర్న్స్ వచ్చాయి, తర్వాత దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనాలిసిస్, తర్వాత క్వారీ డీటెయిల్స్, ఇవన్నీ మొత్తం ఈ స్టాక్ యొక్క జన్మకుండలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అనాలిసిస్, మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, తర్వాత బ్యాలెన్స్ షీట్ చూసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ని మీరు పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.